హాయ్ అండి, నేను ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. జొన్న గుగ్గిళ్ళు తయారు చేసే విధానం. పల్లీలు, జొన్నలు తీసుకోవాలి, పెసర్లు తీసుకోవాలి, మంచిగా వాష్ చేసుకోవాలి. జొన్నలు ఒక కప్పు జొన్నలు తీసుకొని నీళ్లు పోసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత నీళ్లు పోసుకొని అందులో కొన్ని పల్లీలు, కొన్ని పెసర్లు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూసేద్దాం, మంచిగా ఉడికిపోయింది మెత్తగా. మనకు గుగ్గిళ్ళు బాగా రావాలంటే వాటర్ అన్నీ వడగట్టుకోవాలి. చూడండి, మంచిగా ఉడికిపోయాయి. పక్కన పెట్టేసి ప్యాన్ పెట్టేస్తున్నాం. వేడి అయ్యాక కొన్ని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ లేదా నెయ్యి ఏదైనా మేము ఇష్టం. ఆయిల్ వేడయ్యే వరకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసేస్తున్నా. కొంచెం హీట్ అయ్యాక పప్పు పుట్నాలు కూడా వేసేసిన. గుండు పప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవద్దు, లైట్గా వేయించుకోవాలి. ఎందుకంటే గుగ్గిళ్ళలో మంచిగా మనకు తిన్నప్పుడు అవన్నీ ఫ్లేవర్స్ ఉండాలి కదా. కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. మనకు మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి హెల్తీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉప్పు కూడా వేసుకుంటున్నా, వెయిట్ లాస్కి బాగా పనికొస్తుంది. పసుపు కూడా తగినంత వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టిఫిన్ లాగా మనకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో బాగా తినడానికి ఉంటుంది. ఇప్పుడు గుగ్గిళ్ళు వేసుకుందాం. గోధుమ, పెసర్లు వేసి ఉడికించినవి వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు హీట్ అవ్వనివ్వాలి. అవన్నీ మంచిగా మిక్స్ అవుతాయి. కిందికి దించే ముందు ఒకసారి కలుపుకొని కొత్తిమీర చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేట్లో వేసుకొని తినేద్దామా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.